వెల్కమ్ టు I2 టీవీ. నేను సురేష్. ఇక డీటెయిల్స్ చూద్దాం. యంగ్ ఇండియా రన్ ఫర్ ఇండియా ఫౌండర్ రేవంత్ రాథోడ్ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న బ్లాంకెట్ డ్రైవ్ ప్రోగ్రాంకు మానవతా దృక్పథంతో అభాగ్యులకు ఈ చలికాలంలో బ్లాంకెట్స్ను అందించాలి అనే గొప్ప ఆలోచనతో 50 బ్లాంకెట్స్ను అందించిన గొప్ప మానవతావాది రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ బూక్యా దేవ్ సింగ్ మరియు ఓయూ గిరిజన విద్యార్థి నేత డాక్టర్ బానోత్ సంజీవ్ నాయక్ 20 బ్లాంకెట్స్ను మరియు గూగుల్ పే ద్వారా సహాయం చేసి కొన్ని బ్లాంకెట్స్ను యంగ్ ఇండియా రన్ ఫర్ ఇండియాకు ఇవ్వడం జరిగింది. అనంతరం వరంగల్ పట్టణంలో రాత్రి 1 గంట ప్రాంతంలో చలికి బాధపడుతున్న అభాగ్యులకు బ్లాంకెట్స్ను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాకేష్, సుమన్ మరియు తదితరులు పాల్గొన్నారు. అభాగ్యులకు బ్లాంకెట్స్ ఇవ్వాలనే ఒక గొప్ప ఆలోచనతోని ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. గత 8 సంవత్సరాల నుండి సక్సెస్ఫుల్గా అభాగ్యులకు బ్లాంకెట్స్ను ఎందరో స్పాన్సర్స్ ద్వారా సహాయం చేస్తున్నాము. ఈరోజు వరంగల్ పట్టణంలో ఈ బ్లాంకెట్ డ్రైవ్ జరగడానికి ముఖ్య దేవ్ సింగ్ సార్ గారు 50 బ్లాంకెట్స్ను డొనేట్ చేయడం జరిగింది. నేను మీ రేవంత్ రాథోడ్. చూడండి, ఇప్పుడు 2 గంటల ప్రాంత సమయంలో ఈ చల్లని ఈ వాతావరణంలో ఎంతోమంది నిరాశ్రయులు వారికి సరైన సదుపాయం లేకుండా, కనీసం కప్పుకోవడానికి చెద్దరు లేకుండా, బ్లాంకెట్ లేకుండా ఎంతో ఇబ్బందిని గురి అవుతున్నారు. కాబట్టి ప్రజలారా, మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఎన్నో డబ్బులను సంపాదిస్తున్నాము, ఎన్నో ఇచ్చేస్తున్నాము. కాబట్టి ఈ 2 గంటల ప్రాంత సమయంలో ఎవరైతే నిజంగా ఈ చలిలో ఏమీ లేకుండా ఉంటారో అలాంటి జెన్యూన్ క్యాండిడేట్స్కి మాత్రమే సహాయం చేయాలని ఒక గొప్ప ఆలోచనతోనే ఈరోజు మేము వరంగల్ పట్టణంలో బ్లాంకెట్ డ్రైవ్ చేయడం జరిగింది. చూడండి మిత్రులారా, ఎంత బాధనేస్తుందంటే ఇలాంటి పరిస్థితుల్లో చూస్తున్నప్పుడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8వ విడత రైతు బంధు పథకం ద్వారా రైతన్నలకు 7,645 కోట్లు విడుదల చేసిన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నందు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల సంక్షేమం కోసం, రైతుల పెట్టుబడి సహాయంగా రైతులకు ప్రతి సంవత్సరం ఎకరానికి ఖరీఫ్ సీజన్లో 5,000 రూపాయలు, యాసంగిలో 5,000 రూపాయలు పెట్టుబడి సహాయం చేస్తున్న ఘనత కేసీఆర్దే అని ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మన్న, బైరిమల్ల మొగిలయ్య, కోపు రాజం, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, యువ నాయకులు రామిడి లక్ష్మీకాంత్, ఎర్రబెల్లి రాజేష్, బొద్దుల ప్రేమ్ సాగర్, కొండకుమార్, ఎల్లబెల్లి మూర్తి, దేవి సాయికృష్ణ, గోనె రాజేందర్, కుర్మ దినేష్, మణి, దుర్గాప్రసాద్, అశోక్, రంజిత్, మహిళా నాయకురాలు నరేడ్ల కల్పన, దీపిక తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంప్లిమెంట్ కానటువంటి రైతు బంధు అనే స్కీమ్ని తెలంగాణ మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రారంభించి 8వ విడత ప్రతి సంవత్సరం ఎకరాకి 5,000 చొప్పున విడుదల చేయడం అభినందనీయం. ఇదే విధంగా నిన్ననే మన సెంట్రల్ గవర్నమెంట్, నీతి ఆయోగ్ అండ్ మిగతా ఏజెన్సీలన్నీ ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం రైతులకే కాకుండా ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా నిన్న నీతి ఆయోగ్ ఏం చెప్పిందంటే, తెలంగాణ రాష్ట్రం ఆరోగ్య రాష్ట్రంగా మన దేశంలో 3వ స్థానంలో నిలబడ్డది. బీజేపీ పాలిత ప్రాంతమైన యూపీ అందరికంటే అట్టడుగున చివరి స్థానంలో ఉంది. ఇక్కడ పువ్వు పార్టీ వాళ్ళకు కొంచెం గుర్తుంచుకోవాలి. లేనిపోని అవాకులు చవాకులు పేరుతూ తెలంగాణ రాష్ట్ర సమితిని, మా ముఖ్యమంత్రిని, మా నాయకుల్ని, మా మినిస్టర్స్ని ఇక్కడ ఏదో విధంగా మాట్లాడుతూ చెడ్డ పేరు తీసుకురావడానికి వాళ్ళు చేసే కుట్రలు ప్రజలు గమనిస్తున్నారు. ఈ పువ్వు పార్టీ వాళ్ళు మీరు గుర్తుంచుకోవాలి. మీరు రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా మీకు పుట్టగతులు ఉండవు. ఎందుకంటే ఇప్పుడు జరిగే యూపీ ఎలక్షన్స్లోనే మీ బండారం బయటపడుతుంది. ఎందుకంటే ఒక్క రాష్ట్రంలో కూడా మీరు నీతి ఆయోగ్ సూచించిన విధంగా ఏ ఒక్క రాష్ట్రం కూడా ముందులో లేదు. సుకన్య లక్ష్మి, షాదీ ముబారక్ ఇటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలుస్తున్నటువంటి మాతృమూర్తి మన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి పాదాభివందనం తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు క్యాతన్పల్లి మున్సిపాలిటీలో తిరుగులేని విధంగా సుమనన్నకు తోడుగా ఉంటూ సుమనన్న నాయకత్వాన్ని బలపరుస్తూ రాబోయే రోజుల్లో క్యాతన్పల్లి మున్సిపాలిటీని కూడా ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని సందర్భంగా సెలవు తీసుకుంటున్నాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి వర్యులు దేశం ఎక్కడ లేని విధంగా రైతుల కోసం కాకుండా అన్ని వర్గాల గురించి ఆలోచించిన నాయకుడు మన కేసీఆర్ గారు. మన తెలంగాణ సాధనలో అందరినీ మమేకం చేస్తూ తెలంగాణ సాధించడంలో
ముఖ్య పాత్ర పోషించి ఈ రోజున మనం చూసినట్లయితే పారిశ్రామికంగా ఎంత అభివృద్ధి చెందినప్పటికీ పారిశ్రామికంగా ఈ రోజున ఏది సాధించినప్పటికీ రైతు లేనిదే రాజ్యం లేదు. ఈ రైతులు బాగుంటేనే పారిశ్రామికంగా మనం ఎంతో ఎదుగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అటువంటి రైతులకు ఈ రోజున అనేక రకాల ఇబ్బందులు పడుతున్న ఉద్దేశంతో దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు పథకం అందులో 8వ విడతలో భాగంగా 7,645 కోట్లను ఈ రోజున విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా చైర్మన్ అక్క గారికి, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు మరియు కౌన్సిలర్లకు, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజులలో ఈరోజు మనం చూసినట్లయితే బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు స్వరాష్ట్రం గుజరాత్ రాష్ట్రంలో కూడా ఈ రోజున రైతు బంధు లేదు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చూసుకున్నట్లయితే ఈ రోజున ఒక మేనమామ కావచ్చు, బయట వ్యక్తి వారి యొక్క దగ్గర వ్యక్తులు కూడా 1,00,000 రూపాయలు కేవలం 10,000 ఇవ్వనటువంటి ఈ రోజులలో ముఖ్యమంత్రి తండ్రి పాత్రలో ఉండి ఈ రోజున ఆదుకున్నటువంటి దేశంలో ఏకైక నాయకుడు అంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారికి మా కాతనపల్లి మున్సిపాలిటీ తరఫున నిండు నూరేళ్ల ఆరోగ్యం ఉండాలని తెలియజేస్తూ అదేవిధంగా మా సుమనన్న నాయకత్వంలో కాతనపల్లి మున్సిపాలిటీ రాబోయే రోజున మంచిర్యాల జిల్లాలోనే ఆదర్శ మున్సిపాలిటీగా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి మా ఊరి తరపున మా అందరికీ ధన్యవాదములు. చల్లగా నుండి ఇంకా ప్రజల సేవను ముందుకు సాగదీద్దామని కోరుకొని ఇంకా ముందు ఏమున్నా కూడా కొత్త అన్నీ పెట్టుకుంటూ మా జనాన్ని బాగుపరచాలి, నా అంత వాళ్ళు కావాలి వాళ్ళు అనే పట్టుదలతో మా కేసీఆర్ గారు ఒకటే మాట మీద నిలుస్తున్నారు. వితౌట్ ఆ పువ్వు అనే పేరు లేకుండా పేరు ఉండి పేరు పెట్టుకొని ఇది కేసీఆర్, ఇది సుమనన్న, ఇది కేటీఆర్ అని అన్నోళ్లకు 2 కళ్ళు మాత్రం పోతాయి. అంతకు మించి మాట్లాడినరు అంటే అసలు మీకు పుట్టగతులు ఉండేవి లేకుండా చేయడానికి మేమందరము జనము కట్టుగా ఒకటి ఏంటిది అంటే తెలంగాణ అంటే ఎవరు? కేసీఆర్ కాకుండా వేరే మాట రాకుండా మా కేసీఆర్ గారు మాకు అన్నిటికీ అన్ని సాధిస్తాడు కాబట్టి ప్రజల సేవ కోసమే ఈ తెలంగాణను తెచ్చుకున్నాడు. ప్రజల సేవ కోసమే అన్ని చేస్తూ ఉన్నాడు. ప్రజలు కూడా కేసీఆర్ అంటే దేవుడు అని మొక్కుతున్నారు, పువ్వు అంటే అడుగున పడేస్తూ ఉన్నారు. అది మీరు గుర్తుంచుకొని మాట్లాడకుండా ఉండండి. ఇంకొక మాట మాట్లాడినరు అంటే జనం ఊకోరు, ఎవరు అయినా ఖబర్దార్. ఇంకొకసారి ఎవరు మాట్లాడవద్దు, మా ఊర్లో కానీ ఈ ఊర్లో కానీ పల్లెలలో కానీ ఎవరు అనేది అస్సలు ఆ మాట అనేది వినబడితే మీ 2 కళ్ళు మూసుకోపోతాయి, చేస్తారు జనం. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ రాజకీయ సన్యాసి టీఆర్ఎస్ నేత ప్రవీణ్ ఘాటు వ్యాఖ్యలు విమర్శలతో వేడెక్కుతున్న బోధన్ రాజకీయం 2 రోజుల క్రితం బోధన్ ఎమ్మెల్యే షకీల్ తీన్మార్ మల్లన్న ఎంపీ అరవింద్లపై ఘాటు వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ బోధన్ బీజేపీ నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే షకీల్ నాల్క కూస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన నవీపేట సొసైటీ వైస్ చైర్మన్ ప్రవీణ్ మేడపాటి ప్రకాష్ రెడ్డిని ఓ రేంజ్లో ఉతికారేశారు. ముఖ్యమంత్రి కుటుంబం మరియు ఎమ్మెల్యే షకీల్పై వ్యాఖ్యలు చేసే స్థాయి రాజకీయ సన్యాసి మేడపాటికి లేదంటూ మండిపడ్డారు. తన స్వార్థం కోసం పార్టీలు మారి కార్యకర్తల మనోభావాలతో ఆడుకునే నాయకుడు బీజేపీ ప్రకాష్ రెడ్డి అని ధ్వజమెత్తారు. తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి కుటుంబంపై చేస్తున్న వ్యాఖ్యలు మానుకోవాలని, లేకుంటే తమకు యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయడం వచ్చని హెచ్చరించారు. తీన్మార్ మల్లన్న మన తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద చీటర్, రాస్కెల్, యూజ్లెస్ ఫెలో. వాడికి ఇంకా ఏమేం చెప్పాలో తక్కువనే. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో తెలంగాణ ప్రజలకు బ్లాక్మెయిల్ చేస్తూ జర్నలిస్ట్ అని ఫేక్ మాటలు చెప్పుకుంటూ ఎక్స్టార్షన్కి పాల్పడిన ఒక వెధవ, ఒక యూజ్లెస్ ఫెలో తీన్మార్ మల్లన్న. ఆ రాస్కెల్కి హెచ్చరిస్తూ ఉన్నాం, తీన్మార్ మల్లన్న కాదురా, నీకు 3 తుకడలు చేస్తాం, 3 తుకడల మల్లన్న అని చెప్పాలి అందరూ. 3 ముక్కలుగా నరికి పడేస్తా అని చెప్తా ఉన్నా. ఇంకోసారి కేటీఆర్ గారి మీద కానీ
వారి యొక్క ఫ్యామిలీ మీద కానీ కేసీఆర్ ఫ్యామిలీ కూడా మీద మాట్లాడితే 3 ముక్కలుగా నరికేస్తా రాస్కెల్, నీకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఇష్టం వచ్చినట్లు నోరుకి ఏ మాటలు వస్తే ఆ మాటలు మాట్లాడడం, ఒక మంత్రి గారిని పట్టుకొని ఒక ఆనరబుల్ మినిస్టర్, తెలంగాణ రాష్ట్రానికి ప్రజలు ఎన్నుకున్న ఒక ఆనరబుల్ మినిస్టర్ని యూజ్లెస్ ఫెలో అని తిడతావా? రాస్కెల్, నరికి పడేస్తాం. 3 కాదు 300 ముక్కలు చేసి పడేస్తాం నీకు. ఇంకోసారి జాగ్రత్తగా మాట్లాడు, చెప్తా ఉన్నాం. అరే పోనీ 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 అని ఊరుకుంటూ ఉంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే సంస్కృతి బీజేపీ పార్టీ నేర్పిస్తుందా వాళ్ళకు? ఇదే బీజేపీ యొక్క క్రమశిక్షణ పార్టీది? ఇటువంటి చీటర్గాళ్ళని మోసగాళ్ళని పార్టీలో తీసుకొని మళ్ళా ఒక పబ్లిక్తోని ఎన్నికబడిన పబ్లిక్తోని ఎలక్టెడ్ అయిన ఒక ప్రభుత్వాన్ని, అంటే ఒక మినిస్టర్ని తిడుతున్నావు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలని తిడుతున్నట్లే. ఒక చిన్న మన హిమాంశు గారి మీద ఇటువంటి మాటలు మాట్లాడడం నీకు అల్లుడవుతాడా? హిమాంశు ఆయన గురించి మాట్లాడడం నీకేం అవసరం పడిందిరా? యూజ్లెస్ ఫెలో, పిచ్చి వెదవ, డాంకీ, రాస్కెల్. ఇంకోసారి పిచ్చి పిచ్చి మాటలు వాగినావు అంటే నీ సంగతి చూస్తాం. చెప్తా ఉన్నా, నేనే ఇంటికి వచ్చి నీకు కొట్టి పడేస్తా అమ్మడి కొడుక రాస్కెల్. ఎన్నిసార్లు కరోనాపై పోరాటం చేయాలంటే వ్యాక్సిన్ ఒక్కటే శక్తివంతమైన ఆయుధం. కోవాక్సిన్ అత్యవసర వినియోగానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ డిసెంబర్ 28. కరోనా మహమ్మారిపై పోరాటం చేయాలంటే వ్యాక్సిన్ ఒక్కటే శక్తివంతమైన ఆయుధం. ఈ అస్త్రంతోనే వైరస్ను ఎదుర్కోగలమని ప్రపంచ దేశాలకు చెందిన వైద్య నిపుణులు ఇప్పటికే స్పష్టం చేశారు. కాగా వివిధ సంస్థలు, కంపెనీలు అభివృద్ధి చేసిన టీకాల అత్యవసర వినియోగాలకు అనుమతులు ఇస్తూ వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతం చేశారు. మన దేశంలోనూ వివిధ రకాల టీకాలు అందుబాటులోకి వచ్చాయి. నేటి నుంచి మరో 2 వ్యాక్సిన్లు, ఒక కోవిడ్ ఔషధ వినియోగానికి కేంద్రం అనుమతులు ఇచ్చింది. సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన కోవాక్సిన్ అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బయోలాజికల్ ఈ సంస్థ తయారు చేసిన కార్బోవాక్స్ టీకా అత్యవసర వినియోగానికి కూడా కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ అనుమతులు లభించాయి. ఈ 2 టీకాలతో పాటు మాల్స్ పిరవిర్ అనే కోవిడ్ ఔషధ వినియోగానికి పర్మిషన్ ఇచ్చింది. నేటి నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయని CDSO ప్రకటించింది. కరోనా 2 టీకాలైన కోవాక్స్, కార్బోవాక్స్, మాల్ను పిరవిర్ మాత్రల అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. సిఫారసు చేసిన 24 గంటల్లోనే కేంద్రం దీనిపై స్పందించింది. భారత్లో వీటిని అత్యవసర వినియోగం కింద ఉపయోగించవచ్చని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు CDSO ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. కరోనాపై పోరాటం చేసేందుకు మరో 3 ఆయుధాలు అందుబాటులోకి వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వీటి అత్యవసర వినియోగానికి అనుమతులు లభించాయని ప్రస్తావిస్తూ ఆయన ట్వీట్ చేశారు. దేశంలో ఇప్పటికే పలు సంస్థలకు చెందిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటితో ఆ సంఖ్య 8కి చేరింది. భారత్ బయోటెక్ కోవాక్సిన్, ఆక్స్ఫర్డ్ కోవిషీల్డ్, రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ V, జేడెస్ క్యాడిలా, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా టీకాల అత్యవసర వినియోగానికి అందుబాటులో ఉన్నాయి. తాజాగా మరో 2 టీకాలు, ఓ మాత్ర ఈ జాబితాలో చేరాయి. ఇకపోతే దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ఈ 2 టీకాలకు అనుమతులు వచ్చినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఒమిక్రాన్ ప్రభావం చాలా తక్కువగా ఉందని చెబుతున్నారు. టీకా అవసరాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా నొక్కి చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో ఔషధ దిగ్గజం సన్ ఫార్మా ఇంటిగ్రేటెడ్ ఎండ్-టు-ఎండ్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. మంగళవారం రాష్ట్ర క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘవి చర్చలు తెలిపారు. అనంతరం ప్లాంట్ ఏర్పాటుపై అభివృద్ధి చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పర్యావరణ హిత విధానాలపై ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, ఆయన ఆలోచనలు నన్ను ముగ్ధుని చేశాయని దిలీప్ సంఘవి అన్నారు. జనరిక్ ఫార్మా రంగంలో ప్రపంచంలోనే 4వ పెద్ద కంపెనీగా ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే హెల్త్ కేర్ రంగంలో హెక్వాలిటీ మెడిసిన్ తక్కువ ధరలకే తయారు చేసే కంపెనీ ఇది. 100కు పైగా దేశాల్లో సన్ ఫార్మా మందులు వినియోగం, 36,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. సన్ ఫార్మా ఇంటిగ్రేటెడ్ ఎండ్-టు-ఎండ్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. మంగళవారం రాష్ట్ర క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘవి కంపెనీ ఏర్పాటు ఆలోచనలపై చర్చలు జరిపారు. అనంతరం ప్లాంట్ ఏర్పాటుపై ప్రకటన చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పర్యావరణ హిత విధానాలపై ముఖ్యమంత్రి జగన్ దృష్టి సారిస్తున్నారని, ఆయన ఆలోచనలు నన్ను ముగ్ధును చేశాయని దిలీప్ సంఘవి అన్నారు. I was very happy to interact with the CM and was very impressed with his understanding of the opportunities and the
challenges that are there in the state, and his philosophy of looking at overall development, environmentally friendly policies, and using technology to improve the capacity and the income of people in the state. His support to expansion and creation of new jobs using industry was very impressive, and we are seriously looking at in our pharmaceutical business to set up a manufacturing facility here with a view to enhance our manufacturing capacity. So we look forward to continuing to interact with the officers in the state so that our project can take off successfully. So I think the purpose of my meeting was to first, of course, to get to know him and meet him for first time, and I was very impressed with his supportive attitude towards encouraging industry. So we are, and also I think he shared with us his vision about pharmaceutical manufacturing, where it is end to end, where you produce you develop the processes, you produce the API, and then you also formulate and formulation and export the medicines from the factory. So that is what a integrated manufacturing facility we are looking at setting up. ఒక వృద్ధురాలిపై ఆమె కూతురు మనవరాళ్ళు దాడి చేస్తే ఆ ముసలి తల్లికి సహాయం చేయాల్సింది పోయి దాడి చేసిన వారికి మద్దతుగా ఒక బీజేపీ కార్పొరేటర్ నిలిచినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకమ్మ బస్తీకి చెందిన వృద్ధురాలు యామల నాగమ్మకు ఒక కూతురు కొడుకు ఉండగా కూతురు కుటుంబం బాగాలేదని వారికి అండగా తన ఇంట్లోనే వసతి కల్పించింది. ఆస్తి కోసం తల్లిపై కూతురు మనవరాళ్ళు దాడి చేసినట్లు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాగా స్థానిక బీజేపీ కార్పొరేటర్ కేతినేని సరళ దాడి చేసిన వారికి మద్దతుగా నిలిచినట్లు ఆరోపించింది ఆ వృద్ధురాలు. సరళ అంటయ్యా, కార్పొరేటర్ సరళ అంకమ్మ సపోర్ట్ అవి అన్నం పెడతానని పెట్టలా, నన్ను చిత్రవాసం చేసింది. ఏందమ్మా అన్నం పెడతాను పెట్టమంటే నేను పెట్టనంది. అయితే నా కాయచూర రాయముంది, నా కాయచూర రాయంది. నన్ను చూడనప్పుడు నేను రాయనమ్మా, నన్ను అన్నం పెట్టినప్పుడు నేను రాయనన్నా. ఇక నా చిత్రవాసం చేసి కొనుక్కున్న మనిషి నోరు కప్పేసి ఏదో చేసేసారయ్యా. ఇటు తగ్గిపోయా. కాగితం రాల్చింది అయ్యా, నా మనంతరం ఉంది ఇప్పుడు. ఆ కాగితం ఆ సర్లనేమో చేస్తుంది, నా మనంతరం కాగితం ఉంది. దానికి నేను రాయలా, నేను చచ్చిపోతే రాస్తాను అన్న. ఇప్పుడు రాయమని నన్ను తీసుకొని ఈ ప్రకారం చేసింది అయ్యా. కలెక్టర్ దగ్గర రాపిస్తాం, రాసుకుంది అయ్యా. కలెక్టర్ దగ్గర రాపించుకుంది. శేరిలింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని బసవతారక నగర్ భూ నిర్వాసితులకు న్యాయం జరిగేంత వరకు మేము అండగా ఉంటామని శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ భరోసా ఇచ్చారు. బసవతారక నగర వాసులకు శుభవార్త తెలిపేందుకు మాజీ శాసనసభ్యులు భిక్షపతి యాదవ్, బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, బీజేపీ ముఖ్య నాయకులతో కలిసి బసవతారక నగర్ వాసులతో సమావేశమయ్యారు. మాజీ శాసనసభ్యులు భిక్షపతి యాదవ్ మాట్లాడుతూ బసవతారక నగర్ వాసులకు న్యాయం జరిగేలా కోర్టులో స్టే రావడం శుభపరిణామమన్నారు. తాను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు బసవతారక నగర్ వాసులకు కరెంట్ లైన్, గుడిసెలు వేయించడం, శ్మశాన వాటికను ఏర్పాటు చేయించామన్నారు. నేటి ప్రభుత్వం పేదలకు ఓట్ల కొరకే వాడుకొని రోడ్లు పాలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు స్టే విధించి గుడిసెలు యథావిధిగా వేసుకోవాలని చెప్పడం సంతోషకరమన్నారు. ఈ పోరాటం ఇక్కడితో ఆగిపోలేదని, మున్ముందు బీజేపీ నుంచి అన్ని సహాయక చర్యలు కొనసాగుతాయని భిక్షపతి యాదవ్ చెప్పారు. మీడియా సోదరులకు అందరికీ కూడా నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు, ఈ బసవతారక నగర్ గుడిసెలు గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వం కారణం లేకుండా అంతా కూల్చేసింది. ఆనాడు మా ఇంటి దగ్గర పెద్ద పహరా పెట్టేసిండ్రు. నేను గిట్ట రాగలను వీడికి అని చెప్పి పోలీస్ పహరా వచ్చింది. ఏందిరా పోలీసు వాళ్ళంతా ఇట్లున్నారు అని చెప్పి నేను సెక్యూరిటీని అడిగితే ఇట్లా ఉన్నదంట సార్, మిమ్మల్ని బయటికి రానియకుండా అని చెప్పడం జరిగింది. సరే అంతా మరి బీజేపీ పెద్ద పెద్ద నాయకులు కూడా వీడికి రావడం జరిగింది.
ఈ రేవంత్ రెడ్డి కూడా వచ్చిండు, కాంగ్రెస్ ఆయన కూడా వచ్చిండు, అందరూ వచ్చిండ్రు, ప్రజల గురించి వచ్చిండు. మేము అందరినీ ఆహ్వానిస్తున్నాం. మల్లు రవి అడిగినా కానీ నేను చెప్పిన రండి, మీరు కూడా రండి, పాల్గొనండి, బీదల గురించి చేస్తే తప్పేం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా రావడం జరిగింది. మరి ఏది ఏమైనా ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా నిలబడలేదు. మరి కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ వాళ్ళందరికీ విజ్ఞాపన పత్రాలు ఇస్తే దాన్ని ఏం పట్టించుకోకుండా ఉన్నారు. మరి ఆలోచన చేసి హైకోర్టు వెళ్ళాలి, హైకోర్టుకి వెళ్తేనే మాకు వీళ్ళకి న్యాయం జరుగుతుంది అని చెప్పి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. గంగాధర్ రెడ్డి, మన రవికుమార్, ఇక్కడ ఉన్న సోదరులు చాలామంది వెళ్ళిండ్రు. మరి ఆర్డర్ వచ్చింది. మరి ఇప్పుడు వాళ్ళకు కొద్దిగా లే భరోసా కాదు, కొద్దిగా ఈ ఇంకా తగ్గుతుంది పూర్తిగా. ఈ వీళ్ళది ఏదైనా మరి డబుల్ బెడ్రూమ్లు ఇస్తారా, ఇక్కడనే ఒక స్థలం తీసుకొని ఇల్లు కట్టిస్తారా, మరి ఏం చేస్తారో గవర్నమెంట్ చేయాలి. అప్పటిదాకా మేము కూడా ఊరుకునేది లేదు. ప్రతిపక్షం అంటే ఏందో అనేది ఇప్పుడు అర్థమైపోయింది కేసీఆర్కు. ఒక్కరే కాదు, మొత్తం పెద్ద పెద్ద లీడర్లు అందరూ కూడా వీడికి రావడం జరిగింది. ఇది గుడిసెల అదృష్టం అనుకోవాలి. కాబట్టి తప్పకుండా మేము వాళ్ళు ఎమ్మడి ఉంటాము. ఇది ఏదో ఒక మార్గం అయ్యే వరకు కూడా మేము మా సహకారం వాళ్ళు ఎమ్మడి ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు కారు ఢీకొనడంతో 3 సంవత్సరాల చిన్నారి శ్రీ అక్కడికక్కడి మృతి చెందగా తల్లి సమన్య, తండ్రి శివకుమార్, డ్రైవర్కు గాయాలయ్యాయి. మెరుగైన వైద్య చికిత్స కోసం సమన్య, శివకుమార్లను యశోద ఆసుపత్రికి తరలించారు. సమన్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రాయదుర్గం నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్తుండగా ట్యాంక్ బండ్పై ఈ ఘటన జరిగింది. క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరగడానికి కారణమని గాంధీనగర్ పోలీసులు అంటున్నారు. సూడాన్లోని పశ్చిమ కోర్డోఫాన్ ప్రావిన్స్లో బంగారం గనిలో తవ్వకాలు చేస్తుండగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 38 మంది మరణించినట్లు సమాచారం. మాసి ఉన్న గనిలో కొందరు అక్రమంగా తవ్వకాలు జరుపుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ఆ దేశ మైనింగ్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను ఫేస్బుక్లో షేర్ చేసింది. మైనింగ్ కంపెనీ ప్రమాద విషయం తెలుసుకున్న అధికారులు, స్థానికులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 2 ప్రొక్లైన్లతో మట్టిని తొలగిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ i2 TV.